ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషిని హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో దేవుడు వారి పట్ల ఒక అపారమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తూ కూడా మన జీవితంలో దేవుడు నాకేం చేస్తాడు, నా పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఎలాంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు అన్న సంగతి మనకు అర్థం కాదు. కానీ తను దేవుణ్ణి ప్రేమిస్తున్న ప్రతి వారి కోసం ఆయన అనేకమైన వాటిని సిద్ధపరిచాడు. దేవుని బిడ్డలారా, అవి ఈరోజు కంటికి కనబడపోవచ్చు, చెవికి వినబడకపోవచ్చు, మన హృదయం అర్థం చేసుకోకపోవచ్చు. కానీ దేవుడు ఒక అపారమైన, లేకపోతే దేవుడు ఒక గొప్ప ధననిధిని, దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికను నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల ఆయన కలిగి ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము కాబట్టి. ఆ ప్రేమ ఎలాగుండాలంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించు. ఈరోజు కంటికి కనబడే వాటిని ప్రేమిస్తూ దేవుని ప్రేమించలేని స్థితిలో ఉంటే దేవుడు సిద్ధపరిచిన వాటి గురించి మనకు అర్థం కాదు. కాబట్టి పరిపూర్ణంగా దేవుని ప్రేమిద్దాం. మన కోసం సిద్ధపరిచిన వాటిని మనం పొందుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన మీదకి ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, మీకే స్తోత్రాలు. ఘనమైన నా తండ్రి, మీకు వందనాలు. రాత్రంతా కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. నేను ఈ దినమంతా కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. అయ్యా, మిమ్మల్ని ప్రేమిస్తున్న వారికి ఏం సిద్ధపరిచారో అవి మా కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయాన్ని గోచరం కాలేదని వ్రాయబడిందన్న ప్రభా, మా కోసం సిద్ధపరిచిన వాటిని విశ్వాసంతోనూ ఆధ్యాత్మికంగాను చూసేటువంటి అనుభవం మాకు దయచేయండి. మిమ్మల్ని పరిపూర్ణంగాను ఈ లోకంలో దేనికంటే కూడా మిమ్మల్ని ప్రేమించి నేను అనేకమైన వాటిని మేము మీ దగ్గర నుంచి పొందుకునే కృప దయచేయండి. ఈ లోకంలో దేని మీద మా ప్రేమ వెళ్ళకుండా కృప చూపించండి ప్రభా. మీకు స్తోత్రాలు. నేను ఏదైనా పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్న వారిని, అనారోగ్యాలతో ఉన్నవారిని, ఆర్థిక సమస్యలతో ఉన్నవారిని, అసమాధానాలతో ఉన్నవారిని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ దినదీవులతో నింపి మమ్మల్ని నడిపించమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.